హాయ్ గైస్. 'బిగ్ బాస్ 9' మంగళవారం నైట్ జరిగిన ఎపిసోడ్ని ఈ షార్ట్ వీడియోలో మెయిన్ హైలైట్స్ని మాట్లాడుకుందాం. ముందుగా కళ్యాణ్, దివ్య ఇంకా మిగతా ఇంకో ముగ్గురు నలుగురు ఇంటి సభ్యులు ఉంటున్నప్పుడు బయటన ఏం జరుగుతుందిరా, ఎవరు ఏమనుకుంటున్నారా అనేసి వాళ్ళని అడుగుతాడనమాట. అప్పుడు దివ్య అంటది, నామినేట్ చేసిన వాళ్ళు నీకేం చెప్తున్నారో అర్థం చేసుకో కళ్యాణ్ అనేసి చెప్తుందనమాట. అంటే ఇండైరెక్ట్గా తనుజాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తుందన్నమాట. దివ్యకి తనుజాకి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయి, అవి లోపల మాత్రం జరుగుతున్నాయి అవి. ఇంకో పక్కేమో తనుజ దివ్యల మోదరిని ఓదారుస్తూ ఉంటుందన్నమాట, తన రాజా దివ్యల మోదరిని. అలాగే దివ్యల మోదరి దమ్ము శ్రీజని చూస్తే పిచ్చెక్కిపోతుంది అనమాట. దమ్ము శ్రీజ గురించి మిగతా ఇంటి సభ్యులతో చెప్తుంది, కనీసం తను నా వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదా అనేసి. ఈవిడేమో చేసివన్నీ ఏదో పనులు చేస్తుంది, మిగతా వాళ్ళని మాత్రం ఆవిడకి మర్యాద ఇవ్వాలని దివ్యల మోదరి ఎక్స్పెక్టేషన్స్ అనమాట. దమ్ము శ్రీజ మాత్రం దివ్యల మోదరిని మాత్రం అస్సలు వదిలిపెట్టట్లేదు, వాళ్ళిద్దరికీ చాలా గట్టివారే జరిగేటట్టు ఉంది. ఇంకొక వారం మాత్రం దివ్యల మాదిరి సేఫ్ అయినా సరే ఎందుకు సేఫ్ అయినారా అనుకునేటట్టు చేసేలా ఉంది దమ్ము శ్రీజ. ఇంకో పక్కేమో డీమాన్ పవన్, రీతు చౌదరి వాళ్ళు ఇంకా ఈ ఎపిసోడ్లోనే మళ్ళీ అలా గొడవలే. వాళ్ళు ఇంకా రోజు ఏదో ఒక చిల్లర గొడవ పడుతూనే ఉండేలా ఉన్నారు. వాళ్ళు అలా గొడవ పడుతుంటే ఇమాన్యువల్ వచ్చి వాళ్ళకి చెప్తాడనమాట, ఒరే మీ ఇద్దరు చాలా మెచ్యూర్డ్రా, మీ ఇద్దరు అలా బిహేవ్ చేయకండి, చాలా రాంగ్గా పోయిట్రేట్ అవుతారనేసి వాళ్ళిద్దరికీ చెప్తాడనమాట. నెక్స్ట్ రామురాతుడు ఏంటంటే చాలా సేఫ్గా మనకి గుణపందించాడనమాట. ఎవరికి? గౌరవ్కి. మళ్ళీ దించి తర్వాత గౌరవ్ దగ్గరికి వెళ్ళి నీకోసమే నేను పొడిశాను, నీ ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది అనేసి చెప్పి అతను మోటివేట్ చేద్దాం అనుకుంటాడు. అది చాలా కామెడీగా అనిపించింది. ఆ తరువాత తనుజ, నెక్స్ట్ భరణి గారు వాళ్ళిద్దరూ సేమ్ నాన్న సినిమాలో విక్రమ్ కూతురు వచ్చి హగ్ చేసుకుంటారు కదా, అలాగా ఇలా వచ్చి వాళ్ళిద్దరూ కౌగిలించుకుంటారు. ఆ సీన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ తనుజ చాలా క్యూట్గా చెప్తుంది అనమాట భరణి గారితో, మీరు నా వల్లే ఎలిమినేట్ అయిపోయారు అనేసి అంటున్నారు మన బంధాల వల్ల అని. ఎవరన్నారు అనగానే భరణి గారు అడగగానే సంజన గారు అనేసి సంజన పేరు చెప్తుంది అనమాట. ఎలా అంటే స్కూల్ అయిపోగానే ఆ స్కూల్లో జరిగిన గొడవల గురించి పేరెంట్స్కి కంప్లైంట్ చేసినట్టు అనిపించింది అనమాట నాకైతే. ఓకే గైస్, నిన్న ఎపిసోడ్లో ఇవే మెయిన్ హైలైట్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.